హాయ్ స్టూడెంట్స్, ఆల్జీబ్రా బీజగణితంలో మనము అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ నేర్చుకునేసాం. మరి ఇంకొక ప్రాసెస్ మిగిలిపోయింది. ఏంటంటే అది బీజగణితంలో సంకలన, వ్యవకలన, గుణకార ప్రక్రియలు ఫినిష్ చేసుకున్నాము. మరి ఇప్పుడు మనకు భాగహారాలు, డివిజన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాల్సి ఉంది. అది నేర్చుకోవాలంటే మనకు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి అన్ని ప్రాసెసెస్ వచ్చిండాలి. అంటే ఆల్ దీస్ 3 ప్రాసెసెస్, వీటితో పాటు ఫ్యాక్టరైజేషన్, కారణాంక విభజన అనేది మనకు చాలా అవసరం. ఈ వీడియోస్ అన్నీ మీరు చూడకుండా ఉన్నట్లయితే వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి, దెన్ కమ్ టు దిస్ క్లాస్. ఓకే, సో ఆల్జిబ్రా మీద మనం పట్టు సాధించాలంటే ఖచ్చితంగా డివిజన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మనకు వచ్చి ఉండాలి. మరి నేర్చుకుందామా? సో ఈ ఆల్జిబ్రిక్ డివిజన్స్ని అంటే బీజీయ సమాసాల భాగాహారాన్ని 3 స్టేజెస్లో నేర్చుకుంటాం. నెంబర్ 1, ఏకపదిని ఏకపది చేత భాగించడం, డివైడింగ్ ఏ మోనోమియల్ బై ఏ మోనోమియల్. నెంబర్ 2, డివైడింగ్ ఏ పాలినోమియల్ బై ఏ మోనోమియల్, ఒక సమాసాన్ని ఏకపది చేత భాగించడం. అండ్ నెంబర్ 3, డివైడింగ్ ఏ పాలినోమియల్ బై ఏ పాలినోమియల్, ఒక సమాసాన్ని మరొక సమాసం చేత భాగించడం. ఈ 3 మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. లెట్ us డూ ఇట్ నౌ. మొదట స్టార్టింగ్లో మనం ఇప్పుడు ఏకపదిని ఏకపదితో భాగించడం ఎలాగో చూద్దాం. సో లెట్ us see how we divide monomial by a monomial. So we have a problem here. ఇక్కడ 24x³ divided by 3x. సో ఈ డివిజన్ చేయాలి మనం. దీన్ని ఎలా భాగించాలి? జస్ట్ డివైడెడ్ బై కాబట్టి 24x³ బై కింద ఉన్నటువంటి 3x రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ డివిజన్. దీన్ని మనము కంప్లీట్ ప్రాసెస్ చేసేసే ముందు లెట్ us see ఫ్యూ థింగ్స్. ఇప్పుడు 24 ఉంది కాబట్టి ఈ 24ని నేను ఐ విల్ స్ప్లిట్ ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంక విభజన చేసుకుంటాను. 2 12 అండ్ 2 6 2 3. సో 24 క్యాన్ బి రిటన్ యాజ్ 2 × 2 × 2 × 3, 2 × 2 × 2 × 3. x³ can be written as, we know 24 x³ అంటే 24 x³ ని 24 ఇంటూ x³ అవుతుంది కాబట్టి ఇంటూ x³ అంటే x is to be multiplied 3 times. x 3 సార్లు గుణించబడుతుంది అనమాట. x ఇంటూ x ఇంటూ x. దాని అర్థం ఇది. 24 x³ మనం విడదీసి రాసినట్లయితే ఇలా ఉంటుంది. 3x విడదీసి రాసినట్లయితే 3 ఇంటూ x అవుతుంది అనమాట. మరి ఇప్పుడు చూడండి, సో అన్నీ గుణకారంలోనే ఉన్నాయి కాబట్టి మనము క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా? 3 అండ్ 3 గెట్స్ క్యాన్సిల్, 3 1s 3 1s, 3 ఒకట్లు 3 ఒకట్లు, అండ్ ఒక x కూడా క్యాన్సిల్ అవుతుంది, x అండ్ x. సో మనకి ఏం మిగిలింది మరి? 2 2s, ఐ మీన్ 2 × 2 × 2 ఇంటూ x ఇంటూ x. సో ఐ రైట్ వన్ మోర్ స్టెప్, 2 × 2 × 2 ఇంటూ x ఇంటూ x వచ్చింది అనమాట. అంటే 2 2s are 4, 4 2s are 8, 8 x ఇంటూ x, x², 8 ఇంటూ x², 8x² అవుతుంది అనమాట. సో 8 × x² is 8x². సో దిస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ డివిజన్. మనము 24x³ 3x చేత భాగించగా వచ్చినటువంటి విలువ 8x² అనమాట. ఇది. సో మరి ప్రతి ప్రాసెస్ ఇలాగే చేయాలనా? ఈ ప్రాసెస్ అర్థమైంది కదండి. 24 ఉంది, దాని ప్రధాన కారణాంక విభజన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము. సో వాటిని ఫ్యాక్టర్స్ అన్ని రాసాము, క్యాన్సిల్ చేసాము, మిగిలిన టర్మ్స్ని రాసేసాము. ఇప్పుడు చూసినట్లయితే ప్రతిసారి మనం ఈ రకంగా రాసుకుంటూ వెళ్ళాలంటే అవసరం లేదు. సో ప్రతిసారి ఇలా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? నెక్స్ట్ 24x³ బై 3x, దీన్ని డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేసేదానికి ప్రయత్నిస్తాం. క్యాన్సిల్ పోతుందా అండి? సో 24 3 చేత డివైడ్ అవుతుంది కదా, 3 1s 3 8s, 3 8. తర్వాత చూసినట్టయితే ఇక్కడ మనకు అర్థమైంది, x³ అంటే x ఇంటూ x ఇంటూ x, కింద ఒక x ఉంది. అంటే పైన ఉన్నటువంటి 3 xల్లో కింద ఉన్నటువంటి ఒక x క్యాన్సిల్ పోయినట్లయితే మనకు 2 xలు మిగిలి ఉంటాయి. సో ఆ విషయం మనకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ. సో 8/1, 8/1 ఈజ్ నథింగ్ బట్ 8. సో x³ x ఈజ్ మల్టిప్లైడ్ 3 times, 3 సార్లు గుణించబడుతుంది. ఇక్కడ ఒకసారి గుణించబడుతుంది కాబట్టి పైన కింద ఒక్కసారి క్యాన్సిల్ పోయి ఇంకా మిగిలేది పైన. ఎన్నిసార్లు? న్యూమరేటర్లో
2 టైమ్స్ మిగిలి ఉంటుంది కాబట్టి 8x² అని రాసేయచ్చు అనమాట. రాయచ్చు కదండి, డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. 24x³/3xని నేను క్యాన్సిల్ పోయేవన్నీ క్యాన్సిల్ చేసి 8x² అని రాస్తాం అనమాట. సో ఇలా ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైనప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని చేయగలుగుతాం అనమాట. లెట్ us see one more example. Let us do these 3 problems. Problem number 2 here. 70x⁴ divided by 14x². ఓకే, మేము క్యాన్సిల్ ఏమైనా పోతుందండి. 14th టేబుల్ కానీ తెలిసినట్లయితే 14వ ఎక్కము క్యాన్సిల్ పోతుందో లేదో తెలిసిపోతుంది. పోతుందా 14వ ఎక్కంలో? సో 14th టేబుల్ మనకు తెలియకపోయినట్లయితే దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ 7th టేబుల్ ఆర్ 2nd టేబుల్. సో యాక్చువల్గా 14తో క్యాన్సిల్ చేయొచ్చు. 14 ఒకట్లు 14 5, లేదంటే 7 2s ఆర్ 7 10s ఆర్ చేసి మళ్ళీ 2 1s 2 5s పోతుంది అనమాట. ఓకే, ఇక్కడ 5/1 ఈజ్ నథింగ్ బట్ 5. న్యూమరికల్స్ క్యాన్సిల్ అయిపోయింది. దెన్ లెట్ us గో ఫర్ వేరియబుల్స్. నంబర్స్ అయిపోయింది కాబట్టి చర్రాసులు చూద్దాం. x⁴ న్యూమరేటర్లో, లవంలో x⁴ ఉంది, హారంలో x² ఇస్ ఇన్ డినామినేటర్. సో ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? న్యూమరేటర్లోనే, లవంలోనే ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కింద 2 ఉన్నాయి. ఎన్ని క్యాన్సిల్ పోతాయి? తక్కువ. ఇక్కడ 2, అక్కడ 2 క్యాన్సిల్ పోయేస్తాయి. కాబట్టి మిగిలేది న్యూమరేటర్లో పైన మిగులుతాయి. ఎన్ని మిగులుతాయి? 2 మిగులుతుందన్నమాట. 2x విల్ బి లెఫ్ట్ అవుట్. సో x². సో మీకు అర్థమవుతాం కదండి. ఇక్కడ చూసినట్టయితే x⁴ అంటే x ఇంటూ x ఇంటూ x ఇంటూ x. x ఇస్ మల్టిప్లైడ్ 4 టైమ్స్, 4 సార్లు గుణించబడుతుంది. x² అంటే x ఇంటూ x 2 సార్లు గుణించబడింది. సో కాబట్టి కింద 2 సార్లు ఉంది కాబట్టి పైన కూడా 2 సార్లు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మిగిలేది పైన 2 సార్లు మాత్రమే అనమాట. సో కాబట్టి x² మిగిలి ఉంటుంది, అది న్యూమరేటర్ ఉంటుంది. ఒకవేళ డినామినేటర్లో x⁴, కింద x⁴ ఉండి పైన న్యూమరేటర్లో x² ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆ x² కింద మిగిలి ఉంటుంది అనమాట. సో 2 xలు మిగిలిపోయేవి కింద ఉంటుంది. అప్పుడు మనకు 5/x² రాయాల్సి ఉంటుంది. అది ఎక్కడ మిగిలితే అక్కడ రాయాల్సి ఉంటుంది. న్యూమరేటర్లో మిగిలితే న్యూమరేటర్లో, డినామినేటర్లో మిగిలితే డినామినేటర్లో. లెట్ us see this problem. 4x³ y³ z³ divided by 12xyz. 12xyz. సో సేమ్ న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ చూసినట్లయితే ఏమైనా క్యాన్సిల్ పోతాయా? పోతాయండి. 4 1లు 4 3లు. ఓకే, తర్వాత ఇంకా వేరియబుల్స్ చూద్దాం. చర్రాసులు x³ ఇక్కడ x³ అంటే x 3 సార్లు గుణించబడుతుంది, ఇక్కడ ఒక్కసారి. కాబట్టి కింద పైన ఒక్కసారి క్యాన్సిల్ పోతే మనకి ఇంకెన్నిసార్లు మిగిలి ఉంటుందండి? 2 టైమ్స్ మిగిలి ఉంటుంది. 1 ఇంటూ x అనేది x అయిపోతుంది కాబట్టి 1 రాయాల్సిన పని లేదు. x ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి కాబట్టి x² బై కింద 3 ఉంది. నెక్స్ట్ y³ పైన y⁴ ఉంది, ఇక్కడ y⁴1. మీరు దాన్ని చూసినట్లయితే a⁴m/a⁴n కూడా ఉపయోగించవచ్చు. a⁴m/a⁴n ఈజ్ a⁴m-n అవుతుంది, సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో డైరెక్ట్గా మనం ఆలోచించి రాసేయచ్చు. y⁴3 y⁴1 కాబట్టి ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా y² మిగిలి ఉంటుంది కాబట్టి y² అలాగే రాసుకుంటాము. z⁴3/z ఇక్కడ కూడా ఒక z క్యాన్సిల్ అవుతుంది, ఇంకా పైన z² మిగిలి ఉంటుంది కాబట్టి రైట్ z² బై కింద ఏమవుతుంది? ఒక 3 మాత్రమే మిగిలి ఉంటుంది అనమాట. దట్స్ ఇట్, ఇంతే. సో హౌ సింపుల్. మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే ఈ వేరియబుల్స్ చరరాశుల్లో ఏవి క్యాన్సిల్ అవుతాయి, ఎన్ని క్యాన్సిల్ అవుతాయి, ఎన్ని మిగులుతాయి అనేటువంటి విషయం మనం గమనించినట్లయితే సరిపోతుంది అనమాట. x³/x, x³/xలో మనకి ఎన్ని మిగులుతాయి? ఒక x క్యాన్సిల్ అయిపోయేసి పైన 2 మిగులుతాయి. ఒకవేళ ఇలా ఉంది అనుకోండి x²/x⁵, అప్పుడు ఎక్కడ మిగులుతాయండి? పైన మిగులుతాయి, కింద మిగులుతాయా? క్యాన్సిల్ కొట్టినప్పుడు మనకు కింద 5 xలు ఉంటాయి, పైన 2 xలే ఉంటాయి కాబట్టి పైన 2 కింద 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడే 3 మిగులుతుంది అనమాట. అప్పుడు మనము 1/x³ రాయాల్సి ఉంటుంది, అంతే. లెట్ us see this problem. 42x² by 30xy². ఓకే, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ పోతుందా? 42 and 30 దేంతో క్యాన్సిల్ కొట్టచ్చండి? టేబుల్స్ బాగా వచ్చినట్లయితే మనము వీ కెన్ ఐడెంటిఫై. ఇది 2తో పోతుంది, 3తో పోతుంది,
6తో కూడా పోతుంది. సో లెట్ us క్యాన్సిల్ విత్ 6. 6తో క్యాన్సిల్ చేసినట్టయితే 6 5లు 6 7 6 7s. దెన్ సో ఇక్కడ చూసినట్టయితే మనకు 7 ఇన్ ద న్యూమరేటర్ 5 ఇన్ ద డినామినేటర్. 7/5 అనేది ఉంది. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇంకా ఎక్స్ టర్మ్స్ చూసాం. x² x. సో ఇక్కడ 2 x'లు ఉన్నాయి, ఇక్కడ ఒక x ఉంది కాబట్టి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, న్యూమరేటర్లో ఒకటి మిగులుతుంది. సో లవంలో ఒక x ఉంటుంది. y/y². సో ఇక్కడ y⁻1 ఉంది, ఇక్కడ y⁻2 ఉంది. సో ఒక y క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక y ఎక్కడ మిగులుతుందండి మనకి? న్యూమరేటర్లోనే డినామినేటర్లో, పైన కిందన హారంలో ఉంటుంది y డినామినేటర్లో. సో కాబట్టి y ఇక్కడ వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్, ఫినిష్. ఇంక దీన్ని సింప్లిఫై చేయని కాదు కాబట్టి 7x/5y అలా ఆపేస్తాం అనమాట. సో ఈ రకంగా మనము మోనోమియల్ బై మోనోమియల్, ఏకపదిని ఏకపదితో చేసే భాగాహారము ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని ఫాలో అవుతున్నటువంటి అసైన్మెంట్ ఒకటి ట్రై చేయండి. మనము ఈ 2x² అనేటువంటి టర్మ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పదంలో నుంచి కామన్ తీయగలమేమో చూడాలన్నమాట. అంతే. సో ఇక్కడ న్యూమరేటర్లో మనకు 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 పదాల నుంచి కూడా 2x² కామన్ తీయగలమా అనేటువంటి విషయం గమనించినట్లయితే అయిపోతుంది. సో 2x² మనము స్ప్లిట్ చేసి చూద్దాం. 2 and x², 2 and x². ఫస్ట్ 2 అనేటువంటి న్యూమరికల్ కోఎఫిషియంట్
మనకు కామన్ వస్తుందా చూసామన్నమాట. ఏంటి 6లో 2 కామన్ వస్తుందా? ఎస్, 6ని నేను 2 into 3 రాయొచ్చు. 2 into 3 రాయొచ్చు కాబట్టి 2 కామన్ తీసుకోవచ్చు నేను. 10లో ఉందా అంటే ఎస్ 2 into 5 కాబట్టి 2 ఉంది. 8లో ఉందా అంటే 2 into 4 8లో కూడా ఉంది. కాబట్టి నాకు అన్ని టర్మ్స్లో నుంచి 2 కామన్ వస్తుంది, 2 కామన్ వస్తుంది. బాగుంది. మరైతే x² కూడా అన్ని పదాల్లోనూ ఉందా? ఇటువంటి x⁴ అంటే x into x into x into x. కాబట్టి దీన్ని నేను x² into x² గా రాసుకోవచ్చు. సో నాకు x² అనేది ఉంది. x² into x² is x⁴. సో 2 x'లు నేను కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా నాకు 2 x'లు ఉన్నాయి. x³ కాబట్టి x² కామన్ తీసుకుంటే ఇంకొక x ఉంటుంది అక్కడ. ఇక్కడ x² ఉంది, అది కూడా నేను కామన్ తీసుకోవచ్చు. అంటే ప్రతి టర్మ్లోనూ నాకు 2 ఉంది, x² ఉంది. అంటే 2 into x². 2x² నేను కామన్ తీసుకోవచ్చు. అదే చేస్తాం అనమాట. మనం ఫ్యాక్టరైజేషన్లో చూసినాం, కారణాంక విభజనలో చూసినాం అనమాట కామన్ తీసుకోవడం. అదే ఇప్పుడు చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి కామన్ తీసుకుంటే ఏమొస్తుందో చూస్తాం. నేను 2x² కామన్ తీసుకుంటున్నా. అంటే ప్రతి టర్మ్లో నుంచి ఫస్ట్ 2 into వాట్ గివ్స్ యూ 6. 2 into ఏం వేస్తే 6 అవుతుందండి? 3. కాబట్టి 6ని విభజించినట్లయితే, విడగొట్టినట్లయితే 2 into 3 2 into 3 అవుతుంది. కాబట్టి 2 నేను బయట తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా మిగిలింది 3. x⁴ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నారు. 2 టైమ్స్ నేను బయట తెచ్చేసినాను కాబట్టి ఇంకా అక్కడ ఎన్ని టైమ్స్ మిగిలి ఉంటుంది? ఇంకొక 2 సార్లు మిగిలి ఉంటుంది x². సో x² into x² అనేది x⁴ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్లస్ అగైన్ ప్లస్ 2 into ఏం వేస్తే 10 అవుతుందండి. 2 into ఎంత? 10కి 5. 2 5s are 10. నెక్స్ట్ x³ నుంచి x² 2 x'లు బయట తెచ్చేసినాం కాబట్టి ఇంకా ఒక x మాత్రమే ఉంటుంది. ప్లస్ అక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్. సో 2 కామన్ తీసుకున్నాం కాబట్టి ఇంకెంత ఉంటుంది? 4. 2 4లు 8 కాబట్టి 2 into 4. సో 2 into 4 ఉంటుంది కాబట్టి అది రాసుకున్నాము. x² వచ్చేసింది బయట, ఇంకేం ఉండవు, ఒక x కూడా ఉండదు కాబట్టి క్లోజ్ బ్రాకెట్స్. అర్థమైందా అండి ఇది? సో కామన్ తీసుకున్నాం అనమాట. 2x² కామన్ తీసుకున్నాం. ఇంతవరకు మనము కామన్ తీసుకోవడం అనేది కారణాంక విభజన సెషన్లో క్లాస్లో చూసామన్నమాట. మరి ఇప్పుడు మనకి ఇది అర్థం అవ్వాలి. ఇది ఒకటి మనం చేయగలిగినామంటే సో ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ బై 2x² వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 2x² ఈ 2x² క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే 2x² అనేది మల్టిప్లికేషన్లో ఉందన్నమాట, గుణిస్తోంది, మొత్తం లవాన్ని గుణిస్తోంది. ఈ రెండు కారణాంకాలు, 2 ఫ్యాక్టర్స్ అనమాట. కాబట్టి నేను 2x²ని క్యాన్సిల్ చేయొచ్చు. సో వాట్ డూ ఐ గెట్ హియర్ ఈజ్ 3x² plus 5x and plus 4. ఇది 3x² plus 5x plus 4 అనేది రిజల్ట్ మనకి ఇక్కడ వచ్చింది రిజల్ట్. ఇలా మనం దాన్ని సపరేట్గా చేసుకోకుండా, ఇలా టర్మ్ బై టర్మ్ చేయకుండా ఒకేసారి కామన్ తీసుకోవడం చేస్తాం అనమాట. ఇది బిగ్గర్ ప్రాబ్లమ్స్ పెద్దవయ్యే కొద్దీ మనకు ఈ ప్రాసెసే యూస్ అవుతుంది. కానీ ఇది బేసిక్ ప్రాసెస్ అనమాట, మనము అండర్స్టాండింగ్ పర్పస్గా వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. ఇలా మనం ప్రతి పదాన్ని డివైడ్ చేయాలనేటువంటి విషయం అర్థమైందిరా అంటే దెన్ ప్రతి పదంలోంచి మనం కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు 2 డౌట్స్. ఒకటి, ప్రతి పదంలోంచి కామన్ రాకపోతే మనం ఏం చేయాలనేది స్పెషల్ కేస్ చివరిలో చెప్తాను. తర్వాత అలాగే ఇప్పుడు ఇంకొక విషయం మీరు గమనించుకోవాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. 2x plus 1 by 2x ఉంది. ఈ 2x క్యాన్సిల్ చేయొచ్చా? ఇక్కడ ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ దగ్గరనే మనము స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ 2x క్యాన్సిల్ చేయొచ్చా? ఇక్కడ నేను 2x² క్యాన్సిల్ చేసినట్టు ఇక్కడ 2x plus 1 ఇక్కడ 2x ఉంది, క్యాన్సిల్ చేయొచ్చా? 2xని క్యాన్సిల్ చేయొచ్చా? మీకు డౌట్ ఉన్నట్లయితే ఒకసారి వీడియో పాస్ చేసి ఆలోచించండి. అది చేయొచ్చా చేయకూడదా? దెన్ వై, రీజన్ ఉండాలి. ఓకే చూడండి, 2x ఇదైతే ఓకే. మరి ఇక్కడ చూసినట్లయితే 2xకి దర్ ఈజ్ సమ్ టర్మ్ బీయింగ్ యాడెడ్. సో ఇక్కడ ఏ ప్రాసెస్లో ఉంది అనేటువంటి చూడాలి అనమాట. సో అడిషన్ ప్రాసెస్లో ఉంది, అది కూడిక చేస్తుందండి. కూడికో తీసివేతో చేసేటప్పుడు మనము లవహారాలని క్యాన్సిల్ చేయకూడదు. వెన్ దర్ ఈజ్ సమ్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, వీ షుడ్ నాట్ క్యాన్సల్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఆ డౌట్ క్లారిఫై అయిపోతుంది అనమాట. సో అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ప్రాసెస్లో ఉన్న టర్మ్స్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో క్యాన్సిల్ చేయకూడదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే కానీ ఇక్కడ చూడండి 2(x+1) ఇచ్చిన అనుకోండి, 2(x+1) ఉంది బై 2x సంథింగ్ ఉంది. ఇప్పుడు చూడండి నేను ఈ 2ని మాత్రం క్యాన్సిల్ చేయొచ్చు, ఈ 2ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే 2 అనేది అడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ లేదు, ఇక్కడ కూడా అంతే లేదనమాట. కాబట్టి దెన్ ఐ కెన్ గో ఫర్ దిస్ క్యాన్సిలేషన్. 2 గెట్స్ క్యాన్సల్డ్. నాకు మిగిలేదేమి x+1/x. ఈ x+1/xలో మళ్ళీ నేను ఈ xని క్యాన్సిల్ చేయలేను, ఎందుకంటే కూడిక తీసివేత జరుగుతుంది అనమాట అది, కాబట్టి అలా చేయలేను. ఈ పాయింట్ని ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఒకటి మేము గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. లెట్ us see one more example. డివిజన్ ఆఫ్ పాలినోమియల్ బై ఎ మోనోమియల్. అది బహుపదిని ఏకపది చేత భాగించడం. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. తర్వాత ఇక్కడ we have an example number 2. 30 ఆఫ్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రాబ్లంలో కామన్ తీసుకొని వచ్చేసింది. ఆల్రెడీ ప్రాబ్లంలోనే కామన్ తీసేశారనమాట. a²bc ప్లస్ ab²c ప్లస్ abc² డివైడెడ్ బై వాట్ వీ హ్యావ్ ఈజ్ 6abc. సో ఇప్పుడు చూడండి, ఇది కానీ 30a²bc ప్లస్ 30ab²c ప్లస్ 30abc² ఉన్నట్లయితే అప్పుడు మనం 30ని కామన్ తీసుకుండాలి. ఓకే ఫైన్, అవసరం లేదు. మరి ఇప్పుడు ఏమొస్తుంది కామన్గా చూద్దాం. మనకి ఏం కావాలి ఇంకా 30. ఓకే లెట్ ఇట్ బి ఏబిసి. ఈ ఏబిసి అనేటువంటి టర్మ్ a ఇంటూ b ఇంటూ c అనేటువంటి పదము ఇక్కడ ఉన్నటువంటి 3 టర్మ్స్లో 3 పదాలలో కూడా కామన్ వస్తుందా? ఉందా ఏబిసి? ఎస్, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఏబిసి ఏబిసి, సో అన్ని టర్మ్స్లోనూ ఉంది. లెట్ us టేక్ ఇట్ అవుట్. కామన్ తీసుకుంటాం. 30 ఏబిసి కామన్ బయట తీసుకున్నట్లయితే లోపల ఇంకేముంటుంది? సో ఫస్ట్ టర్మ్లో a² నుంచి ఒక ఏ తీసేస్తాము కాబట్టి ఇంకొక ఏ ఉంటుంది, బి వెళ్ళిపోతుంది, సి వెళ్ళిపోతుంది, బయట ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం ఒకటి మిగులుతుంది. అర్థమవుతుందా? a²bc అంటే సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై దిస్. వాట్ ఈస్ a²bc? a²bc అని విడగొట్టి రాసి ఏమొస్తుంది? a ఇంటూ b ఇంటూ c. సో నేను ఒక ఏను, ఒక బీను, ఒక సిను తీసేసుకుంటున్నాను కాబట్టి ఇంకా మిగిలేది మనకు ఒక ఏ మిగిలి ఉంటుంది. ప్లస్ ab²c, బీలు మాత్రం 2 ఉన్నాయి కాబట్టి అవి మాత్రం మిగులుతుంది అనమాట. ఏబిసి తీసేసినట్లయితే ఒక బి మిగిలి ఉంటుంది. ప్లస్ abc² అంటే ఏ వెళ్ళిపోతుంది, బి వెళ్ళిపోతుంది, c²లో 2 సీలు ఉంటాయి కాబట్టి ఒక సి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొక సి మిగిలి ఉంటుంది అన్నమాట. అది బై వాట్ ఐ హ్యావ్ ఇన్ ద డినామినేటర్ ఈస్ 6abc. సో కెన్ ఐ క్యాన్సిల్ చేయొచ్చా? సో 6 1 6 5 6 5s are 30. ఇప్పుడు ఈ ఏబిసి క్యాన్సిల్ అవుతుంది. సో గుణకారంలోనే ఉందన్నమాట, మల్టిప్లయింగ్. సో కాబట్టి ఇంకేం మిగిలింది నాకు? 5 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది ఫైనల్ ఆన్సర్ ఆఫ్టర్ డివిజన్ అనమాట. సింపుల్ కదండి, జస్ట్ కామన్ తీసుకోవడం, క్యాన్సిల్ చేయడం, మనకి వాట్ ఈజ్ లెఫ్ట్ అనేది రాయడం అనమాట, అంతే. నెక్స్ట్ 4m⁵ minus 6m⁴ plus 8m³ that is divided by 2m². వెరీ సిమిలర్ ప్రాబ్లం. చక్కగా చేసేచ్చు కదండి. ఇప్పుడు మనం ఏం చూడాలి? 2m² అనేది ప్రతి టర్మ్లోనూ కామన్ ఉందా అని చూడాలి న్యూమరేటర్లో, లవంలో. సో చూద్దాం. ఇందులో 2 ఉంది. సో 2 అండ్ m కూడా 5 టైమ్స్ మల్టిప్లై అవుతాం కాబట్టి 2 టైమ్స్ మనం తీసుకోవచ్చు. సో 2m² కామన్ తీసుకున్నట్లయితే మనకి ఏమి వస్తుంది చూద్దాం. సో ఇక్కడ 2 కామన్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక 2 ఉంటుంది, 2 కాబట్టి 2m², m⁵ ఉంది, దాంట్లోంచి మనము 2 కామన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా మిగిలేది m³. నెక్స్ట్ మైనస్. సో 2 కామన్ తీసుకుంటున్నాం కాబట్టి 2 ఇంటూ ఏం చేసి 6 వస్తుందండి, 2 ఇంటూ 3. సో 2 3 6 అవుతుంది. m⁴ 4 సార్లు గుణిస్తుంది, మనము 2 సార్లు కామన్ తీసుకుంటున్నాము కాబట్టి ఇంకొక 2 సార్లు మిగిలి ఉంటుంది m² ప్లస్ ఇక్కడ 2 కామన్ తీసుకున్నట్టయితే 2 ఇంటూ 4 m³ m ఈజ్ మల్టిప్లైడ్ 3 టైమ్స్. సో 2 సార్లు కామన్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఇంకొకసారి మిగిలి ఉంటుంది 4m క్లోజ్ బ్రాకెట్స్ బై
2m². అయిపోయిందండి. కామన్ తీసుకున్నట్లయితే దట్స్ ఫినిష్డ్ అనమాట. సో నేను ఇప్పుడు 2m² క్యాన్సిల్ చేయొచ్చు. వాట్ ఐఎమ్ లెఫ్ట్ విత్ 2m³ minus 3m² plus 4m. దట్ ఈస్ ద ఆన్సర్. ఫినిష్ కదండి. సో బహుపదుల్ని ఏకపది చేత భాగించడం, డివైడింగ్ ఏ పాలినోమియల్ బై ఏ మోనోమియల్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి. సో దీని మీద మనకు అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చేయండి. దెన్ విల్ గో ఫర్ డివైడింగ్ ఏ పాలినోమియల్ బై ఏ పాలినోమియల్. ఒక బహుపదిని బహుపది చేత లేదా సమాసాన్ని సమాసం చేత ఎలా భాగించడమో చూద్దాం. (14m minus 32 by m plus 2). సో ఇంత ముందులాగా చూసినట్టయితే m+2 కామన్ తీసుకొని కాదు. సరే పైన ఏమన్నా కామన్ తీసుకొని వస్తే మనకి m+2 వస్తుందని చూసినట్లయితే ఇక్కడ దిస్ ఈజ్ ప్యూర్లీ m టర్మ్, m² టర్మ్, m టర్మ్. దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్, ఎంఏ లేదు, ఇక్కడ నంబర్ లేదు. కామన్ తీసుకునేదానికే కుదరదు, అసలు కామన్ తీసుకోలేము. మరైతే ఎలా, హౌ టు డివైడ్ దిస్? సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనము న్యూమరేటర్ ఎక్కడైతే బిగ్గర్ ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని మనము ఫ్యాక్టరైజ్ చేయడానికి ప్రయత్నించాలి, కారణాంక విభజన చేయాలి. ఫ్యాక్టరైజేషన్ గుర్తుందా అండి? లెట్ us see m² minus 14m minus 32. సరే ఎలా చేయాలండి? ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ minus 32 m² m² ఇంటూ -32 m². ఇవి ఏ టేబుల్స్లో వస్తుంది అని మనం చూసుకుంటాం. 1 ఇంటూ 32, 2 ఇంటూ 16,
దెన్ 4 ఇంటూ 8 మళ్ళీ అవే తిరిగి వస్తుంది. కాబట్టి వీటిలో నుంచి మనము ఏం తీసుకోవాలంటే 14 బై యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్, కూడిక ద్వారానో తీసివేత ద్వారానో 14 రావాలి. 1 and 32 తీసుకుని యాడ్ చేసినా రాదు, సబ్ట్రాక్ట్ చేసినా రాదు. 2 and 16 యాడ్ చేస్తే 18, సబ్ట్రాక్ట్ చేస్తే 14, తీసేస్తే 14 వస్తుంది. సో దీన్ని తీసుకోవచ్చు. 4 + 8 చేసిన 12, 4 - 8 చేసినా మనకు 14 రాదు. కాబట్టి మనం తీసుకోవాల్సింది 2 and 16 అనమాట. సో వాటిలో బిగ్గర్ నెంబర్ ఫస్ట్ రాసుకుంటాను 16, స్మాల్ నెంబర్ 2 తర్వాత రాస్తాం. m² ఉంది కాబట్టి mని స్ప్లిట్ చేస్తాం, ఇక్కడ ఒక m అక్కడ ఒక m. మిడిల్ టర్మ్కి ఏ సైన్ అయితే ఉందో దాన్ని బిగ్గర్ ఫ్యాక్టర్కి పెట్టేయాలి. మధ్య పదానికి ఉన్న గుర్తుని పెద్ద కారణానికి పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని యొక్క గుర్తుని డిసైడ్ చేయాలి మనం. సైన్ ఆఫ్ 2m మైనస్ ఇంటూ వాట్ గివ్స్ యూ మైనస్. మైనస్ ఇంటూ ఏ గుర్తు పెడితే మైనస్ వస్తుందండి, మైనస్ ఇంటూ ప్లస్ పెడితే మాత్రమే వస్తుంది. కాబట్టి మనకు 2 ఫ్యాక్టర్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు -14m, ఇప్పుడు చూడండి మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, 16 × 32, m × m, m². ఆ రకంగా m² ఈ -14m బదులు ఈ రెండింటిని రాసుకుంటాం. -16m + 2m అండ్ అగైన్ -32. 4 టర్మ్స్ వచ్చింది. 2 టర్మ్స్లో కామన్ తీసుకుంటాం. ఈ 2 టర్మ్స్లో ఏముందండి కామన్? ఓన్లీ m ఉందన్నమాట. సో m ఆఫ్, ఇక్కడ చూసినట్లయితే m²లోంచి ఒక m తీసినాం కాబట్టి ఇంకొక m ఉంటుంది. -16mలో నుంచి m తీసేసినాం కాబట్టి 16 ఉంటుంది. మరి ఈ 2 టర్మ్స్లో ఏముంది కామన్గా? m లేదు. ఇంకా 2m కాబట్టి 2 ఉంది. దీంట్లో 2 ఉందా అంటే ఈ 2 కాదండి, 2 × 16 అవుతుంది. ఎస్, 2 ఉంది అన్నమాట. కాబట్టి +2 కామన్ తీసుకున్నట్లయితే 2mలో 2 తీసేసినాం కాబట్టి ఇంకేముంటుంది? m. నెక్స్ట్ -32లో 2 కామన్ తీసుకుంటే ఇంకేముంటుంది? 16. 2 × వాట్ గివ్స్ యూ 32, 2 × 16 32 అవుతుంది. కాబట్టి 16 మిగిలి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఈ 4 పదాల్లోంచి 2 పదాలు వచ్చాయి. ఇదొక పదం, ఇదొక పదం, 2 పదాలు వచ్చింది. ఇప్పుడు ఈ 2 పదాల్లోనూ m - 16 కామన్ ఉంది. చూడండి, ఈ బ్రాకెట్స్లో ఉండేది కరెక్ట్గా వచ్చినట్లయితే మనం కరెక్ట్గా చేస్తున్నాం, మనం సమానంగా వచ్చినట్లయితే కరెక్ట్గా చేస్తున్నాం. m - 16 అనేటువంటి ఫ్యాక్టర్ని కామన్ తీసుకుంటాం. మళ్ళీ m - 16 కామన్ తీసుకున్నామంటే మనకు ఈ ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలి ఉంటుంది? ఇంకా m మిగులుతుంది. ఈ సెకండ్ టర్మ్లో ఏం మిగులుతుంది? +2 మిగులుతుంది. అయిపోయిందనమాట ఫ్యాక్టరైజేషన్. ఇది న్యూమరేటర్ యొక్క ఫ్యాక్టర్స్. m² - 14m - 32ని ఈ రకంగా రాసుకున్నాం అనమాట. కాబట్టి m² - m - 32 బదులు m - 16 ఆఫ్ m + 2 డివైడెడ్ బై డినామినేటర్లో మనకి m + 2 ఉంది. సో మనకు కనిపిస్తాను చూడండి, ఇప్పుడు m + 2 అనేది వచ్చింది అక్కడ. సో ఈ m + 2 మొత్తాన్ని నేను క్యాన్సిల్ చేసేస్తాను. అండ్ వాట్ ఐ గెట్ ఈస్ m - 16. డివిజన్ ఈజ్ కంప్లీటెడ్. చూడండి, ఇక్కడ మనం కామన్ తీసుకునేదానికి కుదరనప్పుడు ఏం చేసినాము? ఫ్యాక్టరైజేషన్ చేసినాము. ఫ్యాక్టరైజ్ చేసిన వెంటనే మనకు డినామినేటర్ని క్యాన్సిల్ చేసేటువంటి టర్మ్స్ కనిపించాయి. సో క్యాన్సిల్ చేసేసాము. అండ్ దట్ మీన్స్ డివిజన్ ఈజ్ కంప్లీటెడ్. వి గాట్ m - 16. అర్థమైందా అండి? సో ఏదన్నా ఒక ప్రాబ్లం మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించినా, కష్టంగా అనిపించినా, అర్థం కాలేదనిపించినా, దెన్ యూ హ్యావ్ టు రీవాచ్, మళ్ళీ వినాలి. మళ్ళీ రెండోసారి లేదా మూడోసారి కూడా వినాల్సి ఉంటుంది. అలా మళ్ళీ వినడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో దట్ యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ బై యువర్ సెల్ఫ్. మీరే సొంతంగా ప్రాబ్లమ్స్ని చేయగలుగుతారనమాట. లెట్ us see one more example. ప్రాబ్లం నెంబర్ 3. సో ఇక్కడ x of 3x² - 108 divided by 3x of x - 6. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ వీ హ్యావ్ అన్ x. ఈ xని ఎలిమినేట్ చేసేయచ్చు డైరెక్ట్గా, బాగుంది. 3 ఉంది ఇక్కడ. మరి ఈ 3 కూడా కామన్ తీసుకునే అవకాశం ఉందేమో చూస్తాం పైన న్యూమరేటర్లో. సో ఏమవుతుంది? x అలాగే ఉంచుకుంటాము. 3 కామన్ తీసుకున్నట్లయితే 3 ఆఫ్, సో ఈ 3 తీసినట్లయితే మనకి ఇంకేముంటుంది లోపల? x² మైనస్ 3 ఇంటూ వాట్? 3 ఇంటూ ఎంత చేస్తే 108 వస్తుంది? 3 3 9, 10లో 9 పోతే 1, 18, 3 6 18. సో 3 ఇంటూ 36 అన్నమాట. ఇది బై 3x ఆఫ్ x - 6. ఓకే,
ఇంకా దీన్ని ఇక్కడ నేను 3x రాసేయచ్చు. 3x ఆఫ్ x స్క్వేర్ మైనస్ 36 బై 3x ఆఫ్ x మైనస్ 6 ఉంది. ఇంకా ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? దీన్ని ఇంకేమైనా ఫ్యాక్టరైజ్ చేయొచ్చా అంటే కారణాంక విభజన చేయొచ్చు. దీన్ని రెండే పదాలు ఉన్నాయి. రెండే పదాలు ఇచ్చినప్పుడు మనకు కారణాంక విభజన ఇంతకుముందు 3 ఉన్నాయి, 3 టర్మ్స్ ఉంటే కారణాంక విభజన చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్. మరి ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 36 రెండు టర్మ్స్, 2 పదాలు మాత్రమే ఉన్నప్పుడు ఎలా కారణాంక విభజన చేస్తాం? ఎస్, మీరు కారణాంక విభజన క్లాస్ విన్నట్లయితే ఇది చూసినట్టే మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనం ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి ఆఫ్ ఏ మైనస్ బి రాయొచ్చు. అవునండి, మరి ఏ స్క్వేర్ అయితే ఎక్స్ స్క్వేర్ రూపంలో ఉంది, ఫామ్లో ఉంది. ఇక్కడ మరి బి స్క్వేర్ ఎక్కడ ఉంది? కన్వర్ట్ ఇట్ ఇంటూ స్క్వేర్. 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదండి. ఏ స్క్వేర్ అవుతుంది అది? 3x ఆఫ్ ఎక్స్ని ఎక్స్ స్క్వేర్ రాసేయచ్చు మైనస్ 36 దేనికి స్క్వేర్ అవుతుంది? 6కి స్క్వేర్ అవుతుంది బై వాట్ వీ హ్యావ్ ద సేమ్ థింగ్ 3x ఆఫ్ x మైనస్ 6. సో ఇప్పుడు మనం పెట్టుకుంటూ రాయాల్సిన పని లేదు, 3xని ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ పైన ఏముంటుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఆఫ్ ఏ మైనస్ బి. ఎక్స్ ఏ ప్లస్ బి రాయాలి ఒకసారి, ఏ మైనస్ బి రాయాలి ఒకసారి. అంటే ఎక్స్ ప్లస్ 6 ఆఫ్ ఎక్స్ మైనస్ 6 వస్తుంది బై ఇక్కడ ఎక్స్ మైనస్ 6 వస్తుంది అనమాట. అండ్ నౌ అగైన్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందండి? ఎస్, ఎక్స్ మైనస్ 6 అనేటువంటి ఫ్యాక్టర్ గెట్స్ క్యాన్సిల్డ్. కాబట్టి ఇంక మనకి ఏం మిగిలింది? ఎక్స్ ప్లస్ 6 మిగిలింది అనమాట. సో 3x ఇంత దూరం క్యాన్సిల్ పని లేదు, ఇక్కడ క్యాన్సిల్ చేసేసినచ్చు, నేను రాసేసాను అంతే అనమాట. సో ఫైన్, ఎక్కడైనా మనం క్యాన్సిల్ చేయొచ్చు దాన్ని. అవి గుణకారంలో ఉన్నప్పుడు, మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు కూడా ఎక్స్ మైనస్ 6 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాము, ఎక్స్ ప్లస్ 6 వచ్చింది అనమాట. దట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ డివిజన్. నౌ విల్ సీ సమ్ స్పెషల్ కేసెస్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ఉంది. సో ఎక్స్ ప్లస్ 2 ఉంది కాబట్టి యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు చేసినట్టే దీన్ని కారణాంక విభజన చేద్దాం. 2x స్క్వేర్ ఇంటూ 1 అంటే 2x స్క్వేర్ అవుతుంది. దీన్ని విభజించినట్లయితే రెండు కారణాంకాలు 2 1 మాత్రమే, 2x అండ్ x అవుతుంది. ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్, ఇది ప్లస్ఏ కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది. 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1x ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ 1 బై x ప్లస్ 2. సో ఇక్కడ ఈ రెండిట్లో కామన్ తీసుకున్నట్లయితే 2x వస్తుంది. 2x ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ ఇక్కడ కామన్ 1 మాత్రమే, ఇంకేం లేదు కాబట్టి ఈ రెండు టర్మ్స్లోనే ఏమి కామన్గా లేదు కాబట్టి 1 తీసుకున్నాను అనమాట బై x ప్లస్ 2. సో ఇక్కడ ఏమవుతుంది? రెండింటిలోనే x ప్లస్ 1 బ్రాకెట్స్లో కామన్ ఉంది కాబట్టి x ప్లస్ 1 ఆఫ్ ఇంకా రిమైనింగ్ ఏంటి? 2x ప్లస్ 1 బై x ప్లస్ 2. ఏం క్యాన్సిల్ చేద్దామండి? ఓ మై గాడ్, ఏముంది క్యాన్సిల్ చేయడానికి? x ప్లస్ 2 ఉంది, ఇక్కడ x ప్లస్ 1 ఉంది, 2x ప్లస్ 1 ఉంది. ఏది క్యాన్సిల్ పోతుంది? ఏది క్యాన్సిల్ పోదు. మరైతే ఎలా? క్యాన్సిల్ పోకపోతే హౌ కెన్ వి డివైడ్? ఏం చేయాలండి? ఖచ్చితంగా మనం ఇప్పుడు డివిజనే చేయాలి. సో ఈ ప్రాసెస్ వర్క్ అవ్వదు. ఈ ప్రాసెస్ వర్క్ అవునప్పుడు మనము డివిజన్ చేయాలి. డివిజన్ ఎక్స్ప్రెషన్, డివైడింగ్ అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ విత్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఎలా డివైడ్ చేయాలో చూద్దాం, నేర్చుకుందాం. సో ఫస్ట్ మనము డివిడెండ్ ఏ పాలినోమియల్ని లేదా ఏ ఎక్స్ప్రెషన్ అయితే మనం డివైడ్ చేయాలో దాన్ని రాసుకుంటాం. 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఇది ఖచ్చితంగా ఆర్డర్లో ఉండాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్ అండ్ కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ పదము, ఎక్స్ పదము, స్థిర పదం, అలా ఆర్డర్లో రాసుకున్నాం. దెన్ డివైజర్ విభాజకం ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఇప్పుడు మనము డివిజన్ చేయాలి. ఎక్కడ చూసినట్టుంది కదండి ఈ రకంగా. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ ఏం వేసుకోవాలి అని తెలుసుకోవడం కోసము ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తాం అన్నమాట.
ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఎప్పుడు అంతే, మొదటి పదం బై మొదటి పదం. ఏంది 2x² బై ఎక్స్ ఏమవుతుందండి, మోనోమియల్ బై మోనోమియల్. మనకు తెలుసు ఏకపదం ఏకపదితో ఏమొస్తుంది. సో దీంట్లో చూసినట్లయితే 2 అలాగే వస్తుంది. పైన x ఇంటూ ఎక్స్, 2 x ఉన్నాయి, కింద ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది పైన కింద, పైన ఒక ఎక్స్ మిగిలి ఉంటుంది అంటే 2x వస్తుంది. ఈ విషయం మనకు తెలుసు కదండి. సో 2x² ఎక్స్ చేస్తే మనకి 2x వచ్చింది. ఈ 2x అన్నమాట మనము ఇక్కడ వేయాల్సింది. ఇప్పుడు ఈ మొత్తం పదం, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్తో 2xని మల్టిప్లై చేయాలి. x ఇంటూ 2x ఏమవుతుంది, 2x², అది ఇక్కడ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 2x. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టర్మ్ని కూడా 2xతో మల్టిప్లై చేయాలి. x ఇంటూ 2x అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 2x, ప్లస్ ఇంటూ ప్లస్ గివ్స్ యూ ప్లస్ 2 ఇంటూ 2, 2 2 4x అవుతుంది అనమాట. ఇప్పుడు మనము సబ్ట్రాక్ట్ చేసినట్లయితే, సో తీసివేసి చేయాలి కదండి. తీసివేసి చేయాలంటే మనం ఏం చేయాలి, గుర్తులు మార్చాలి, ఇది మర్చిపోకూడదు. సో ఎక్స్ప్రెషన్స్ తీసివేసి చేస్తున్నాం వర్టికల్ మెథడ్, నిలువు వరుస పద్ధతిలో. సో తీసివేసి చేయాలంటే కింద ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్కి గుర్తులు మారుస్తాం అన్నమాట. సో ఇప్పుడు ప్లస్ 2x² మైనస్ 2x² ఏమవుతుంది, క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 3x మైనస్ 4x, వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేయాలి. 4xలో 3x పోతే x అండ్ వి గెట్ మైనస్ ఎక్స్. సో అది సబ్ట్రాక్ట్ చేసాం, తీసివేత చేసేసినాం. నెక్స్ట్ టర్మ్ దించుకుంటాం అనమాట, +1. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ అర్థమైందండి. ఏం చేయాలి, ఫస్ట్ మనము ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేసి కోషెంట్లో భాగఫలంలో ఏం రావాలో తెలుసుకుంటాం అనమాట. 2x వేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని పదాలని ఆ 2xతో గుణించి మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తామన్నమాట. తీసివేత చేయాలి కాబట్టి సైన్స్ చేంజ్ చేస్తాం, గుర్తులు మార్చి ఒకే గుర్తుంటే కూడతాం, వేరు గుర్తుంటే తీసేస్తాం. సేమ్ సైన్స్ అడిషన్, డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్. సో మైనస్ 2x² ప్లస్ 2x² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది మైనస్ x అవుతుంది. అది అయిపోయినాక తర్వాత నెక్స్ట్ టర్మ్ దించుకుంటాము, +1 దించుకున్నాం అనమాట. మరి అయితే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఏంటి, మళ్ళీ మనం ఇక్కడ ఏం వేయాలో తెలుసుకోవడానికి ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేయాలి. సో మనం డివిడెండ్, ఇప్పుడు డివిడెండ్ వచ్చి -x+1, డివైజర్ వచ్చి x. ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, -x. దీన్ని దేంతో డివైడ్ చేయాలి, మనము xతో డివైడ్ చేయాలి. సో ఏమవుతుంది, మైనస్ అలాగే ఉంటుంది, x/x ఒకటి క్యాన్సిల్ అయిపోయేసి యూ విల్ హ్యావ్ నథింగ్ కాబట్టి 1, x1s కాబట్టి 1 ఉంటుంది అనమాట. అంటే మనకేమొచ్చింది ఇప్పుడు -1 వచ్చింది, అదే రాస్తాం ఇక్కడ -1. అంటే x+2ని ఇప్పుడు నేను దేంతో మల్టిప్లై చేయాలి, -1తో మల్టిప్లై చేయాలి. చెప్పండి, x ఇంటూ -1 ఏమవుతుంది, -x. మైనస్ అలాగే వస్తుంది, x ఇంటూ 1 ఈజ్ x, x ఒకటిలో x అవుతుంది. +2 ఇంటూ -1 ఎంత, -2, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, 2 1 ఈజ్ 2. నౌ అగైన్ సబ్ట్రాక్షన్, తీసివేత కాబట్టి ఏం చేయాలి, మనము సైన్స్ చేంజ్ చేయాలి, ప్లస్ అండ్ ప్లస్ హియర్. సో -x అండ్ +x. చూడండి ఇక్కడ ఇదేమో ఈ x యొక్క సైన్ మైనస్, ఈ x యొక్క సైన్ ప్లస్, చేంజ్ చేసేసినాం కాబట్టి. సో -x + x గెట్స్ క్యాన్సల్ అయిపోతుంది. +1 +2 ఒకే గుర్తున్నాయి కాబట్టి కూడుకుంటాం. అడిషన్ యూ గెట్ +3 ఆర్ జస్ట్ 3 ఈజ్ ఎనఫ్. ఫినిష్, డివిజన్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మా నేర్చుకున్నాము. సో భాగహార న్యాయం ఉంది. ఇది p(x) అనుకున్నట్లయితే అండ్ ఇది g(x) అనుకున్నట్లయితే ఇక్కడ కోషంట్ q(x) అవుతుంది, ఈ రిమైండర్ r అవుతుంది అనమాట. వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇంతకుముందు మనం చూసాము. ఏంటి, p(x) ఈజ్ ఈక్వల్ టు g(x) ఇంటూ q(x) ప్లస్ శేషం రిమైండర్ r అవుతుంది అనమాట. సో డివిజిబుల్ రూల్, వాట్ ఈస్ డివిజిబిలిటీ రూల్, డివిజన్ రూల్, దట్ ఈస్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. కాబట్టి విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఇది సో దిస్ హోల్డ్స్ గుడ్ ఆల్వేస్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ డివిజన్. ఏ భాగారానికైనా భాగార న్యాయం వర్తిస్తుందన్నమాట. ఓకే,
ఇక్కడ మనము కొన్ని అబ్జర్వేషన్స్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, పరిమాణం చూసినట్లయితే, ఆర్డర్స్ చూసినట్లయితే పి ఆఫ్ ఎక్స్ యొక్క ఆర్డర్ ఎంతైతే ఉంటుందో జీ ఆఫ్ ఎక్స్ యొక్క ఆర్డర్ ప్లస్ క్యూ ఆఫ్ ఎక్స్ యొక్క ఆర్డర్ అంతే ఉంటుంది. చూడండి, పరిమాణం పి ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం ఎంత? 2, రెండో పరిమాణం కదండి ఇది, పరిమాణం 2. జీ ఆఫ్ ఎక్స్కి ఎంత? 1వ పరిమాణం. క్యూ ఆఫ్ ఎక్స్కి ఎంత? 1వ పరిమాణం. 1 + 1 కలిపితే 2 అనమాట. సో ఆర్డర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు ది ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ది ఆర్డర్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్. అలాగే రిమైండర్ ఎప్పుడు కూడా దీని యొక్క ఆర్డర్ ఎప్పుడు కూడా జీ ఆఫ్ ఎక్స్ యొక్క ఆర్డర్ కంటే తక్కువగానే ఉంటుంది. సో మనం ఆల్రెడీ చూసామన్నమాట, ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అనేది యూక్లిడ్స్ డివిజన్ నెంబర్లో చూసాం. కాబట్టి శేషం యొక్క పరిమాణం ఎప్పుడు కూడా విభాజకం యొక్క పరిమాణం కంటే తక్కువగా ఉంటుంది ఇది. సో ఆ రకంగా ఈ డివిజిబుల్ రూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట, వర్తిస్తాయి అన్నమాట అది. సో ఈ డివిజన్ అర్థమైంది కదండి. ఇలాంటి డివిజన్ ఇంకొకటి చేద్దాం, ఇటువంటి భాగారం ఇంకోటి చూద్దాము. లెట్ us see the next ప్రాబ్లం. ఒకసారి మీరే ఈ ప్రాబ్లం సొంతంగా చేసేయండి, మనం ఇంకోటి చేద్దాం. సో లాస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ డివిజన్ మీకు చేయగలిగినట్లయితే వీడియో పాస్ చేసి ఆ డివిజన్ చేసేయండి. ఇఫ్ నాట్ చూద్దాం. సో ఫస్ట్ భాగాహారం చేయాలంటే మనకి ఏం చేయాలంటే ఫస్ట్ డివిజన్ తీసుకోవాలి. సో x పవర్ 4 తర్వాత ఏం రావాలి? x పవర్ 4 తర్వాత x³ టర్మ్ రావాలి. ఎక్కడ x³ లేదు కాబట్టి ఖచ్చితంగా మనము +0x³ అనేది మనం రాసుకోవాలి, లేకపోతే దాని ప్లేస్ బ్లాంక్గా వదలాలి. సో ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ -3x², తర్వాత +4x, దెన్ +5. సరిపోయిందండి. x పవర్ 4, x³, x² x అండ్ కాన్స్టెంట్ స్థిరపదం. ఓకే, సో ఆర్డర్లో ఉంది. ఇప్పుడు మనము డివిజన్ చేయాలి. ఓకే, దేంతో? x² +1 - x. ఇది కూడా చూడండి ఆర్డర్లో లేదు, ఏం రాసాం? ఆర్డర్లో రాయాలి. ఎలా? x² తర్వాత x కాదు -x తర్వాత +1. అవి ఆ పదాలు ఆ టర్మ్స్ అలాగే విత్ సైన్స్ తీసుకోవాలన్నమాట. ఓకే, దెన్ x పవర్, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, మొదటి పదం బై మొదటి పదం ఏమొస్తుంది? x పవర్ 4 x². అదే కదా, x పవర్ 4 దీన్ని మనం భాగించాలి, దీంతో భాగించాలి కాబట్టి x పవర్ 4 x² అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? పైన 4 సార్లు ఉంది, కింద 2 సార్లు గుణించబడుతుంది. x 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2 టైమ్స్ వస్తుంది అనమాట. అంటే మనకి ఏమొచ్చింది? x² వచ్చింది. సో x² ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు ఇదంతా మల్టిప్లై చేసినట్టయితే x² × x² ఏమవుతుందండి? x పవర్ 4 -x × x² -x × x² x³ +1 × x² +1x² అంటే x². చూడండి ఆ టర్మ్స్ కింద ఆ టర్మ్స్ రాసుకోవాలి. తర్వాత ఏమవుతుంది? తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేత. కాబట్టి ఏం చేయాలి? సైన్స్ చేంజ్ చేయాలి. మైనస్ బికమ్స్ ప్లస్, ప్లస్ బికమ్స్ మైనస్. x పవర్ 4 ముందర ఏ గుర్తు లేకపోతే ప్లస్ కాబట్టి దాన్ని నేను మైనస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు +x పవర్ 4 అండ్ -x పవర్ 4 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 0 కాబట్టి మనం దీని గురించి ఆలోచించాల్సిన పని. మనకేముంది? +x³ ఉంది, అంటే x³. సో సేమ్ సైన్స్, అడిషన్ -4x², ఇక్కడ 3x², ఇది ఒక x², అంత కలుపుకుంటే 4x². నెక్స్ట్ టర్మ్ దించుకుంటాం +4x. అర్థమైందండి ప్రాసెస్? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డివిజన్ చేయాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, x³ x², x³ x². ఇది చేసినట్లయితే పైన 3 సార్లు కింద 2 సార్లు. సో 2 సార్లు క్యాన్సిల్ అయిపోయి పైన మాత్రము ఒకసారి మిగులుతుంది అన్నమాట. సో +x, నో సైన్ కాబట్టి +x. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ మొత్తాన్ని మనము xతో గుణించాలి. x² × x, x³ -x × +x, -+
మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వయర్ ఏమి లేకపోతే 1x స్క్వేర్ అది ప్లస్ 1 ఇంటూ ఎక్స్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ 1xని ఎక్సే రాస్తాం. అగైన్ సబ్ట్రాక్షన్ కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, గుర్తులు మార్చాలి. మైనస్ అండ్ ఇది ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది, అంటే కింద ఉండే ఎక్స్ప్రెషన్ మాత్రమే మారుస్తున్నాం అనమాట. సో ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అండ్ మైనస్ ఎక్స్ క్యూబ్ గెట్స్ క్యాన్సల్డ్. ఇప్పుడు చూడండి మైనస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ వేరు వేరు గుర్తున్నాయి, తీసేసినట్లయితే మైనస్ 3x స్క్వేర్ 4x స్క్వేర్స్లో ఒక ఎక్స్ స్క్వేర్ తీసేస్తే 3x స్క్వేర్ 4 యొక్క గుర్తు తీసుకుంటున్నాం పెద్దది. మళ్ళీ ప్లస్ 4x మైనస్ ఎక్స్ 4xలో ఒక ఎక్స్ తీసేస్తే ప్లస్ 3x. నెక్స్ట్ పదం తెంచుకుంటాం లాస్ట్ టర్మ్ ప్లస్ 5. సో అగైన్ సేమ్ ప్రాసెస్, ఫస్ట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయేసి మనకు -3 మిగులుతుంది. సో ఐ రైట్ -3 హియర్. ఇప్పుడు ఆ -3తో వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ -3 -3x స్క్వేర్ minus x into -3 minus into minus becomes plus 3 into x is 3x plus 1 into -3 plus into minus is minus 3 1 is 3. So again change of signs, minus becomes plus, plus becomes minus, minus becomes plus. Okay, now minus 3x square and plus 3x square gets cancels again. Plus 3x and minus 3x also gets cancelled. Now plus 3 and plus 5 and plus 3 same signs, we get plus 8, that is the remainder. So x power 4 minus 3x square plus 4x plus 5 ni x square plus 1 minus x తో భాగించినప్పుడు డివైడ్ చేసినప్పుడు the quotient is x square plus x minus 3, ఇది భాగఫలం అవుతుంది. అండ్ ద రిమైండర్ ఈస్ 8 అనేది శేషం అవుతుంది. సో 10th క్లాస్లో చూసినట్లయితే మనకు ఈ ప్రాబ్లమ్స్లో భాగఫలము శేషము కనుక్కోమని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. కాబట్టి చేయండి, ఈ ప్రాబ్లం మీరే ఇప్పుడు సొంతంగా చేయండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి వినండి. సో జస్ట్ లిజన్, ప్రాబ్లమ్స్ మనకు అర్థం కాకపోయినా కొంచెం కష్టంగా అనిపించినా 2-3 times వినడం వలన అవి చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఈ హోంవర్క్స్ చేయండి, వాటి ఆన్సర్స్ కూడా వెనకాల ఇవ్వడం జరిగింది. సీ యూ నెక్స్ట్ సెషన్ అగైన్.